Hi students, welcome back to channel. నీట్ 2026కి సంబంధించి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం ఆల్ ఇండియా కోటా ద్వారా కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం అలాగే స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. షెడ్యూల్స్ అనేటువంటివి ఎంసీసీ అండర్లో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా కోటా షెడ్యూల్స్ అనేటువంటివి ఈరోజు జూలై 30th అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు షెడ్యూల్ అనేటువంటిది ఆగస్టు ఫస్ట్ వీక్ లోపల ఏ రోజైనా అనౌన్స్మెంట్ ఇవ్వవచ్చు అనేటువంటిది తెలియచేశారు. వీటికి సంబంధించి అఫీషియల్ న్యూస్ అనేటువంటివి చెక్ చేస్తూ వీటికి రిలేటెడ్గా ఆల్ ఇండియా కోటా ప్లస్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనేటువంటివి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఎంసీసీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ సపరేట్ ఎంసీసీ పోర్టల్లో చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ కౌన్సిలింగ్ అనేటువంటిది సపరేట్గా మీరు ఏపీ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవాలి. తెలంగాణ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీకి వెళ్ళి ఆ వెబ్సైట్లో స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫినిష్ చేసుకోవాలి. సో ఎంసీసీ కౌన్సిలింగ్ అనేటువంటిది సపరేట్గా చేసుకోవాలి, స్టేట్ కౌన్సిలింగ్ అనేటువంటిది సపరేట్గా చేసుకోవాలి. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే రీసెంట్గా ఒక కామెంట్ రిసీవ్ చేసుకున్నాను. ఆల్ ఇండియా కోటా ఎంసీసీ కౌన్సిలింగ్ అనేటువంటిది కంపల్సరీ అటెండ్ అవ్వాలన్నా స్టేట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అని క్వశ్చన్ అడిగారు. అలా ఏం లేదండి. ఆల్ ఇండియా కోటాలో మీ యొక్క ర్యాంక్ అనేటువంటిది నీట్ ర్యాంక్ సూటబుల్గా ఉంటే మీ యొక్క కేటగిరీ బేస్ చేసుకొని కంఫర్ట్ జోన్లో మీరు ఉన్నారు ఎంసీసీ కౌన్సిలింగ్ అనేటువంటిది అటెండ్ అవ్వచ్చు. దాని ద్వారా 15% ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి మీరు పాసిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ 85% ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అనేటువంటి 3 సెక్టార్లో ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఫైనల్గా చెప్తున్నటువంటిది ఏంటి అంటే మీరు ఆల్ ఇండియా కోటాకి మీ ర్యాంక్ అనేటువంటిది సూటబుల్ అయితే ఎంసీసీ కౌన్సిలింగ్ వెళ్ళి పార్టిసిపేషన్ చేయండి. స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి మీరు ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్కు ఏ స్టేట్కు డొమిసైల్ వస్తారో ఆ స్టేట్లో మీరు పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేసుకొని స్టేట్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిసీవ్ అయిన తర్వాత మీకు ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా అనేటువంటిది ప్యారలల్గా కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక డౌట్ అనేటువంటిది అడిగారు. ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, సేమ్ క్యాండిడేట్ స్టేట్ కోటాలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అడ్మిషన్ అనేటువంటిది ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తారు ఎంసీసీ కౌన్సిలింగ్ రౌండ్ 1 అనేటువంటి రిజల్ట్స్ ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్యారలల్గా స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. ఈ 2026లో కౌన్సిలింగ్లో కొన్ని చేంజెస్ అనేటువంటివి తీసుకొని వచ్చారు. ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్కి మీకు రౌండ్ 1లో అడ్మిషన్ అనేటువంటిది అలాట్ అయిపోయింది. దాని తర్వాత మీరు సీట్ అనేటువంటిది నాకు ఈ సీట్ వద్దు ఆ కాలేజీలో అనుకున్న వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేసుకొని ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంది. అలా కాకోకుండా ఆన్లైన్లోనే మీరు క్యాన్సిలేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఆ వేకెంట్ సీట్ అనేటువంటిది ఫర్దర్ క్యాండిడేట్కి పాస్ ఆన్ అవుతుంది. ఇలా కౌన్సిలింగ్లో ఆన్లైన్లోనే ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది చేసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. సో కాబట్టి ఈ నీట్ యూజీ 2026 సంబంధించి కౌన్సిలింగ్ అనేటువంటిది క్యాండిడేట్ ఫ్రెండ్లీగా కన్సిడర్ చేయవచ్చు. ఇప్పుడు ఎంసీసీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఎప్పుడు డేట్స్ ఉండవచ్చు అనేటువంటిది చెక్ చేసుకుంటే అఫీషియల్ నేషనల్ న్యూస్ ఛానల్స్లో అలాగే ఎడ్యుకేషనల్ పోర్టల్స్లలో అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెక్ చేసుకుందాము. హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు
ఈరోజు జూలై 30th ఏమి అనౌన్స్మెంట్ ఇచ్చారు నీట్ కౌన్సిలింగ్ మీద అనేటువంటిది క్లియర్గా చూసుకుందాము. మీకు ఏవైనా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి క్వైరీస్ అనేటువంటివి ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా స్మాల్ రిక్వెస్ట్, ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అనేటువంటిది చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ వీడియోస్ అనేటువంటివి చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026కి సంబంధించి అనౌన్స్మెంట్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఆగస్ట్ 1st వీక్ లోపల అనౌన్స్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాము అనేటువంటిది తెలియచేస్తున్నారు. వీటికి కంటిన్యూయేషన్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎంసీసీ నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 అనేటువంటిది ఆగస్ట్ 7th లోపల డేట్స్ అనేటువంటివి అనౌన్స్మెంట్ చేస్తాము అని క్లియర్గా జూలై 30th 2026 అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ఆగస్ట్ 7th లోపల అంటే ఈరోజు 30th, సో రేపు 31st జూలై, తర్వాత ఆగస్ట్ 1st అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ఏ రోజైనా మీకు ఈ కౌన్సిలింగ్ పోర్టల్ అనేటువంటిది ఓపెన్ చేయవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఎంసీసీ వెబ్సైట్ అనేటువంటిది చెక్ చేసుకుంటే జూలై 28th వరకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ 2025 అని లింక్ విజిబిలిటీ కనిపిస్తూ ఉంది. లైవ్లో ఈరోజు జూలై 30 మనం చెక్ చేసుకుంటే పోర్టల్లో ఏ విధంగా డిస్ప్లే అవుతుందనేటువంటిది క్లియర్ చేసుకుందాము. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి mcc.nic.in వెబ్సైట్లోకి వెళితే మీకు పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్కి ఎంసీసీ కౌన్సిలింగ్ అనేటువంటిది, క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ విల్ అప్డేట్ సూన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. అంటే 2025 అనేటువంటిది క్యాన్సిల్ చేసి జూలై 29th ఈవినింగ్ నుంచి ఈ అప్డేట్ అనేటువంటిది కనబడుతూ ఉంది. 30th ఈరోజు హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు అనౌన్స్మెంట్ అనేటువంటిది ఇచ్చారు. అఫీషియల్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో అందుతున్నటువంటి న్యూస్. కాబట్టి మీరందరూ కూడా ఎంసీసీ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఈ ఆగస్ట్ 7th లోపల రేపు 31st నుంచి ఏ రోజైనా పోర్టల్ ఓపెన్ అవ్వవచ్చు. కాబట్టి ఇటువంటి అప్డేట్స్ అనేటువంటివి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. mcc.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి స్టేట్ కౌన్సిలింగ్ ఇన్వాల్వ్ అవుతున్న వారు సపరేట్ మీరు ఏ డొమిసైల్కి రిలేటెడ్గా ఉంటారో, అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళైతే తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉండండి. ఆంధ్ర వాళ్ళు అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండండి. వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటివి మీకు రాగానే తెలియచేస్తాను ఛానల్ ద్వారా. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.